హలో యువర్స్, వెల్కమ్ టు హాస్ని సుధా ఫ్యామిలీ బ్లాగ్కి స్వాగతం అండి. ఈరోజు సండే కదండి. సండే అయితే నాకు ఇంట్లో ఫుల్ పని ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సండే కాకముందు ఒకే పని ఉంటుంది, అది వంట చేసేసి వదిలేయడం. ఇప్పుడు అలా కాదు, సండే కాబట్టి స్పెషల్స్ ఏదైనా ఉండాలి కదండి. ఆ స్పెషల్స్ చేయడమే ఇంకా టైం అంతా గడిచిపోతుంది. ఇవాళ సండే కదండి, ఎప్పుడు తినే దోశలు ఇడ్లీ కాకుండా పెసలు అయితే నానబెట్టాను. ఆ నానబెట్టినవి అయితే ఇలాగైతే మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టినప్పుడు గుర్తొచ్చింది, అందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అల్లం అన్నీ వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకైతే నేను ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను. తీసుకున్నైతే అటుకెళ్తున్నానండి. ఇక్కడైతే అన్నీ తీసుకున్నది కట్ చేసుకుని ఆ మిక్సీ జార్లో వేసి అయితే మిక్సీ పెట్టుకోవాలి. నేనైతే మర్చిపోయిన ముందే కట్ చేసి పెట్టుకోవడం. ఇంకా మిక్సీ మధ్యలో ఆఫ్ చేశాను కదా, ఆ మిక్సీ జార్ అయితే తీసుకున్నది ఇంకా బరగ్గా ఉందండి. అందులో వేస్తే నలిగిపోతుందని ఇంకా చూసుకుని అందులోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే వేస్తున్నాను. వేసి అయితే మళ్ళీ మిక్సీ పెడుతున్నాను. మిక్సీ పెట్టేసిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి మళ్ళీ తొలిపేసి అయితే అందులో వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత అందులోకి కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక టేస్ట్ సరిపడా ఉప్పు కూడా నేను సాల్ట్ అయితే వేస్తాను. ముందు కావాలితే వేసేసుకోవచ్చు మీరు. సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసిన తర్వాత అయితే అట్ల రేకు ఉంటుంది కదా, అది తీసుకుని అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది ఈ టెక్కిలోకి అయితే మన ఆనియన్స్ అనేది దోశలోకి వేసుకుంటే బాగుంటుందండి. అందుకు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను కదా, అన్నీ రెడీ చేసేసుకున్నంతలోపుకి మా హస్బెండ్ అయితే నేను వచ్చి వేస్తాను అట్లే పెసరట్లు, నువ్వైతే పిల్లలకి ఇచ్చేసేయి చట్నీలు వేసి అన్నారు. ఇంకా అందుకు నేను అన్ని ప్లేట్లని తీసుకుని ఒక్కోటి వేస్తుంటే పిల్లలందరికీ ఒక్కోటి అయితే ఇచ్చేస్తున్నాను పక్కన. మా హస్బెండ్ అయితే పెసరట్లు వేసి అయితే ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలిద్దరికి మొత్తం ముగ్గురికి పెట్టేశాను. జోష్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళింది. తాను చేసేసి అయితే ఇక్కడ కూర్చుని అయితే వీళ్ళు టిఫిన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారండి. ఇంకా హాలిడేస్ కదా, లెగడమే లేట్ అయిపోతుంది. ఇంక లేచంటే అది ఇంకా స్నానం చేసేస్తే ఇంకా ఫ్రెష్గా తింటారు కాబట్టి స్నానం చేసేసి కూర్చుని అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ కూడా నువ్వు వెళ్ళిపో నేను వేసేస్తానంటే ఇంకా మా హస్బెండ్ అయితే హాల్లోకి వెళ్ళిపోతే టిఫిన్ చేసేస్తున్నారండి. ఒక పక్కన నేను వేసి ఇచ్చేస్తున్నాను. వేసి అయితే ఆయన గట్టికలు వేస్తే వేడివేడిగా తింటేనే కదా బాగుంటాయి. అందుకు వేడివేడిగా అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇచ్చినప్పటికీ అయినా ఒకటి అయినప్పుడు ఒకటి తింటున్నారు. ఇలాగా ఆయనకి అయితే వేసి ఇచ్చిన తర్వాత నాకు కూడా వేసేసుకుని ప్లేట్లో పెట్టుకుని హాల్లోకి అయితే వెళ్ళిపోయి టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తానండి. కంప్లీట్ చేసిన తర్వాత అయితే పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారండి. చూస్తున్నారు కదా, మొత్తం దుప్పట్లు బెడ్షీట్లు మొత్తం అన్నీ కూడా వేసేసారు కిందకి. పిల్లోలు సగాన్ని సోఫా సెట్ కింద ఒక ఇల్లు కింద కట్టుకుని ఇలా ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళైతే చికెన్ తేడానికి అయితే వెళ్ళారండి. చికెన్ తెచ్చాక ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇలా అన్నీ చూసినప్పటికీ మా హస్బెండ్ కూడా వచ్చేసారు బయట నుంచి. కూర ఏం తెచ్చో చెప్పలేదు కదండి, పారం కూడా అయితే కొట్టించుకొచ్చారండి. అదండి గుడ్లు కూడా కొట్టించుకొచ్చారు. నేను అసలు ఆ చేపలు అయితే తీసుకురమ్మన్నాను ఫ్రై చేద్దామని పిల్లలు తింటారంటే. ఆ చేపలు అస్సలు బాగోలేదంటండి. వెన్న కూడా వేస్ట్ అని ఇంకా చేపలు పట్టరాకుండా పారం కూడా అంటే కొంచెం బాయిలర్ కోడి కబాబ్ కానీ తెచ్చారు. ఊరిలోని చేపలు అస్సలు బాగోండి, ఫ్రెష్గా ఉండవు, ఐస్లో పెట్టేసేస్తారు. టేస్ట్ అసలు బాగోవు. మా పెళ్ళైన కొత్తలో అనుకుంటా ఒకసారి అయితే చేపలు తెచ్చారండి. చేపలు తెస్తే కేజీ 2 కేజీలు ఉంటాయి అనుకుంటా చేపలు. ఆ చేపలు తెస్తే వండి అట్లనే డ్రైనేజ్లో పడేసాను. అస్సలు అరెస్ట్ టేస్ట్ అలాగే స్మెల్ కూడా అదో రకంగా వచ్చేయండి. అందుకు అప్పటి నుంచి చేపలు తెచ్చుకోవాలంటే భయము. కానీ ఒక్కోసారి బాగానే ఫ్రెష్గా వస్తాయండి, అప్పుడైతే తెచ్చుకుంటాము. ఒక్కోసారి ఒక్కో టైంలో వస్తాయి, ఒక్కో టైంలో రావు, చూసుకుని తెచ్చుకోవాలి. నేను పక్కన కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. పక్కన వచ్చేసి మాది పారం కూడా కదండి, గుడ్లు కూడా కదా, అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టేసుకున్నాను. అలాగే కబాబ్ తెచ్చారన్నారు కదండి, ముక్కలు కొట్టించుకుని ఇలాగే కబాబ్ పౌడర్ అయితే తెచ్చుకున్నారు. ఆ కబాబ్ పౌడర్ అనేది బయట దొరుకుతుందండి. ఇంకేం కలపవసరం లేదు, ఓన్లీ ఆ పౌడర్ వేసి కలిపేస్తే సరిపోతాయి. అందుకు ఆ పౌడర్ తెచ్చేసారు, అది కలిపేస్తున్నాను. అది వేసేస్తే ఇలా కలిపేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. కారం కానీ ఉప్పు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా అవసరం లేదు, ఆ పౌడర్ ఒకటేస్తే చాలు. ఆ పౌడర్ అంతా 1 కేజీ చికెన్కి అయితే సరిపోతుందంటండి. నేను వేసేసి తెచ్చారు కదా, నేను అందుకు హాఫ్ వేసాను. ఇలా అయితే కలిపేసి పక్క పెట్టేసుకున్నాను. పక్కన కర్రీ అయితే వండుతున్నానండి.
చూస్తున్నారు కదా కుక్కర్లో పెట్టాను కాబట్టి ఇంకా ఆ వాటర్ తోటే వేసుకుని అయితే మగ్గిచ్చేసుకుని పక్కన ప్లెయిన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. బిర్యానీకి కావాల్సిన రైస్ కూడా పక్కన నానబెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ ఉన్నాయండి, అవి అయితే నానబెట్టేసుకున్నాను. నేను రాగి ముద్ద అయితే చేస్తున్నానండి. చికెన్ కర్రీకి రాగి ముద్దకి టేస్ట్ అయితే రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితేనే నేను ఇలాగ అన్నం ఉడకబెట్టేసుకున్నాను కదా, కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసుకుని అందులోకి ఇలాగ పప్పు కూడా తోటి కొంచెం అంతా నేను రాగి పిండి అయితే వేసేసుకున్నాను. సంపాలలోని వేసేసుకుని ఇలా పప్పు గుత్తుతో అయితే కలుపుతున్నానండి. సంగటి కలిపింది ఒక గుత్తి అయితే ఉంటుంది, కర్రని సంగటి కలిపిన కర్ర అయితేనే అది నా దగ్గర లేదు కాబట్టి ఇలా పప్పు గుత్తుతో అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ దాన్ని అట్టుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకుని ఇలాగ దగ్గర పడేదాకా కొంచెం మగ్గించుకుని తర్వాత వచ్చేసి ఇప్పుడు ముద్దల కింద చుట్టాలి కదా, ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక గిన్నె తీసుకుని అది ఒకసారి వాష్ చేసుకొచ్చిన తర్వాత దాంట్లోకి రాగి ముద్ద వేసి ఇలా కలిపేస్తే రౌండ్గా వచ్చేస్తుందండి. కొంచెం తడైతే తడుపుకోవాలి, లేదంటే కాలిపోదు కదా. ఇలా అయితే ముద్దలన్నీ చేసానండి. చేసిన తర్వాత పిల్లలకి అయితే ఇచ్చేసాను. మా జోషి అలాగే అవి అయితే చాలా ఇష్టంగా తింటారండి. లేకే ఉంది కదా, లేకే అస్సలు ముట్టలేదండి. అతి బలవంతంగా ఒక సగం కూడా లేదండి, సగంలో సగం తిన్నది. అస్సలు తినలేదు. నా పక్కన నేను తినిపించాను, పక్కన మా హస్బెండ్ తినిపించారు చూద్రి అని. అంత తినిపించినా కూడా ఏంటంటే తనకి పోషణించి అలవాటు లేదు కాబట్టి అసలు తినలేదండి. ఇంటికాడ అక్కడ మా సైడు ఈస్ట్ గోదావరిలోని రాగి ముద్దలు అస్సలు తింటారు కదా, మాకు కూడా ఇక్కడికి ఇదే అండి ఇందుకు పెళ్ళయ్యి ఇందుపుని వచ్చాకే టేస్ట్ అయితే ఇక్కడ తెలిసిందండి. అప్పటి నుంచి నేను తింటాను. అలాగే పిల్లలు పుట్టిన కాంచి పిల్లలు కూడా బాగా నేర్పించానండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇకైతే రాగి ముద్ద తీసి ఇంక రైస్ వేసేస్తే తినేసింది. తినేసిన తర్వాత అయితే వీళ్ళకి బాబా క్లాస్ ఉందండి, అందుకే ఇంకా ముగ్గురికి తల దువ్వేశాను. ఇంకా హవ్య అయితే వెళ్ళదు కదా, ఇంకా తనకైతే అలవాటు లేదండి. ఇంకా జోషి కూడా అయితే లేకి అయితే వెళ్తుంది. లేకి కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తుందండి. ఇంకా నేను వెళ్తానంటే ఇంకా తను కూడా జోషి కూడా అయితే వెళ్ళింది. చూస్తున్నారు కదా, లేకి అలాగే జోషి అయితే వెళ్తున్నారు క్లాస్ కదని. బాబా క్లాస్ ఇంక ప్రతి సండే వెళ్తారు కదండి, మీకు తెలిసిందే కదా. వాళ్ళైతే వెళ్ళిపోయారు కదండి. వెళ్ళిపోయిన తర్వాత అయితే వాషింగ్ మిషన్ అయితే వేసానండి. ఈవినింగ్ టైంలో అయితే వేసాను. మార్నింగ్ వేద్దామనే మర్చిపోయాను. ఇంకా అలాగా స్నానాలు చేసి అన్ని బట్టలు అయిపోయినాయి కదా, ఇంకా అన్నీ ఒకసారి వేద్దాంలని వదిలేసి అలా లేట్ అయిపోయిందండి. అందుకు ఇప్పుడు వేసాను. వేసైతే ఇలాగ వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. బట్టలన్నీ కూడా వాష్ అయిపోయినాయండి. ఇలా వాష్ అయిపోయిన బట్టలన్నీ కూడా తీసేసి చిన్నవి కూడా ఇలాగా దాంట్లో అయితే వేసేస్తున్నాను. బకెట్లోకి వేసేసి అయితే పైకట్టుకు అయితే వెళ్తున్నానండి. ఇలా పైకట్టుకు వెళ్ళాను కదా, పైన అయితే ఒక్కోటి ఆరబెట్టేస్తున్నాను. వాతావరణం అయితే అసలు బాగోలేదండి, వర్షం వస్తుందో ఏటో అనుకుంటున్నాను. ఇలా అయితే అలాగలాగా బట్టలు అయితే వేసేసాను. వస్తే లేదో అని అనుకున్నాను. ఇంకా వన్ బై వన్ అన్ని బట్టలు కూడా ఆరేసేస్తున్నానండి. ఇలాగా అన్ని బట్టలు ఆరేసిన తర్వాత అయితే కిప్పులు పెట్టాలి కదా, అన్ని కిప్పులు అయితే తీసుకొచ్చాను. ఇంకా రెండు కలిపి ఒక్కోదానికైతే జాయిన్ చేసి అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలు అప్పుడు దాకా ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ ఉండి ఇంకా నాకు హెల్ప్ చేయమంటానేమో అని కిందకి వెళ్ళిపోయారు అందరూని. ఇంకా వెళ్ళిపోయారు కదా, ఇంకా ఫ్రీగా ఉంది కదా అని నేను ఇంకా బట్టలు ఆరేసి బకెట్ ఆ పక్కనే పెట్టేసి కొంచెం పోతే ఇక్కడ కూర్చున్నానండి. ఆ సన్సెట్ చూస్తూ ఉంటే భలే అనిపించిందండి, చాలా పీస్ఫుల్గా అనిపించింది. పైన ఆకాశం ఏమో మబ్బు పెట్టుకుంటూ వస్తుందండి, పక్కన సూర్యుడు అయితే కిందకి వెళ్తున్నాడు కదా. ఇలాగే ఈ మూమెంట్ చూసి అసలు కిందకి బుద్ధి అవ్వలేదు, నాకు వెళ్ళ బుద్ధి అవ్వలేదు. అందుకే పైనుండి కొంచెం ఆ సూర్యుని చూస్తా కొంచెం పోతే అలాగే తిరుగుతూ ఉన్నానండి. కొంచెం వాక్ కూడా చేశాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతటితో అయితే మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.